ఎక్కడికి వెళ్ళొస్తున్న ఈ టైంలో? అది కాలేజీ ఫంక్షన్కి వెళ్ళొస్తున్నానన్నా. ఆటో మధ్యలో ఆగిపోయింది. నాన్నకు ఫోన్ చేస్తుంటే తీయటమే లేదు. అవునా? సరే బండి ఎక్కు. మీకు తెలిసిన వాళ్ళేనా? మా నాన్న వాళ్ళ ఫ్రెండ్సే. ఏమైనా సాయం కావాలా? వద్దు సార్, మా ఫ్రెండ్ కేబుల్ తీసుకొస్తున్నాడు, రిపేర్ చేసుకుని మేము వెళ్తాం. అంతా ఓకే కదా? ఓకే సార్. అన్న నేను వెళ్తున్నాను. ఓకే ఓకే. మీరు రావటం మంచిదైంది. అవసరమైనప్పుడు ఎప్పుడు నాన్న ఫోన్ అందుబాటులో ఉండదు. నా కూతురు ఎక్కడ? నా గతాలన్నిటినీ నేను గుర్తు చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇన్ని రోజులు నేను ఎంతో నష్టపోయాను. నేను ఒంటరి వాణ్ణి, నాకంటూ ఎవరూ లేరు. నాన్న ఎప్పుడు ఆలోచనేనా? నిన్న ఒక పీడకలు వచ్చిందమ్మా. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని ప్రేయర్ చేసి పడుకోమంటాను. ఏంటి ఈ టైంలో? లోపల లైట్ వేసుందని వచ్చాడు. ఇప్పుడు వచ్చావయ్యా? అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉందట, చదువుకుంటోంది. ఈయన జబ్బు ఇంకా హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు. అంతేకాకుండా రేపు ఆయన కూతురికి ఎగ్జామ్ ఉందంటున్నాడు. ఇదంతా మనం చూస్తూ ఉండటం తప్ప ఏం చేస్తాం చెప్పు? అవునవును. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదమ్మా. యాంటోనీ ఎలా చనిపోయాడో కూడా తెలియడం లేదు. ఒకసారి యాంటోనీ ఇంటికి వెళ్ళొద్దాం. అను, 2 కప్పుల టీ తీసుకురామా. అమ్మాయి కిచెన్లోనే ఉంది. నా కూతురు అను ఎప్పుడూ మనతోనే ఉంది. తనకి ఏమీ కాలేదు. పోయిన వారమే కదా మీరిద్దరూ వచ్చారు. నువ్వు మర్చిపోయావా? ఎందుకు డాక్టర్ నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తున్నా? ఇప్పుడు చెప్పు జయ, నా కూతురు నన్ను వదిలేసి 1 సంవత్సరం అవుతుంది. ఆ విషయం నా దగ్గర దాచావు కదా, కరెక్టేనా? నా కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేంత వరకు నాకేమీ కాకూడదు. అలా ఏమీ అవ్వదు. మన అందరం కలిసి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. ఇప్పుడు సంతోషమే కదమ్మా? జాయ్, నిన్ను బాధ పెట్టకూడదనే అలా చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ జాయ్. మంచిగా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆలోచించాను. యు నో యాంటోనీ, హీ ఈజ్ బ్రోట్. మీ అమ్మాయిని ఎవరు అలా చేశారో వాళ్ళను వదలకూడదు. నాకు తెలుసు, నీ మనసులో నీకు అనిపిస్తుంది వాళ్ళు దొరికితే చంపేయాలని. దీని గురించి నీకు ముందే నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. చనిపోయిన నీ కూతురు ముందు నువ్వు ఒంటరిగా ఉండటం చూశాను.
ఆ తరువాత నువ్వు మెంటల్ హాస్పిటల్లో చిత్రహింసలకు గురవుతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను చాలాసార్లు కలవాలని ప్రయత్నించాను. ఐఎమ్ సారీ జాయ్. ఐఎమ్ రియల్లీ సారీ. అన్ని సారీల్ని ఒకేసారి చెప్పకు జయ. నువ్వు నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశావు, కానీ నిజాన్ని ఎంతో కాలం నా దగ్గర దాచిపెట్టలేవు. ఇదిగో విను. నానా, మీ ఫోన్ ఎందుకు రీచ్ అవ్వటం లేదు? ఆఫ్ లో ఎందుకుంది? నా ప్రోగ్రామ్ అయ్యి తిరిగి వస్తున్నప్పుడు ఆటో మధ్యలో ఆగిపోయింది. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది నాన్న. ఇక్కడ వెహికల్స్ ఏమీ దొరకటం లేదు. నేను నడుచుకొని వెళ్తున్నాను. మీ ఫోన్ ఆన్ చేశాక నాకు కాల్ చేయండి.